వైసీపీ నేత జోగి రమేష్ కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో విచారణకు రావాలంటూ జోగి రమేష్ సహా మరికొందరికి పోలీసులు నోటీసులు అందించారు. కాసేపట్లో జోగి రమేష్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. వైసీపీ నేత జోగి రమేష్ కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు. లక్ష్మీదుర్గ గుంటూరు జిల్లా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడి ఘటనకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ ను మరోసారి పోలీసులు విచారణకు పిలిచారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై కూడా మంత్రిగా ఉన్న గతంలో జోగి రమేష్ దాడికి ప్రయత్నించారనే నేపథ్యంలో కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి ప్రభుత్వం ఆ కేసుని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇంటిపై దాడి కేసును తిరిగి విచారణ ప్రారంభించారు. దానిలో ప్రధానంగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ను ఇప్పటికే నోటీసులు జారీ చేసి విచారణకి రమ్మని కోరడంతో కూడా ఈ నెల 17వ తేదీన ఒకసారి గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి ఆయన విచారణకి హాజరయ్యారు. ఆ రోజు సుమారు గంటన్నరకు పైగా కూడా జోగి రమేష్ ని పోలీసులు పలు రకాలుగా క్వశ్చన్లు వేసి సమాచారం సేకరించారు. తాజాగా ఈ రోజు మరొకసారి విచారణకి రావాలంటూ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇప్పటివరకు మధ్యాహ్నం 2 గంటలకి రమ్మని పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా సమయం 3 గంటలు దాటుతున్నా కూడా ఇప్పటికీ జోగి రమేష్ ఇక్కడికి రాలేదు. అయితే జోగి రమేష్ ఈ రోజు విచారణకి రావట్లేదని కూడా వాళ్ళ న్యాయవాదుల ద్వారా సమాచారం పోలీసులకు అందించారు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన సమయంలో వాడిన ఫోన్ నెంబర్ సిమ్ ఇప్పుడు ఆ సిమ్ ఎవరి పేరు మీద ఉంది, ఆ సిమ్ నుంచి ఎవరెవరికి ఫోన్స్ ఆ రోజు కాల్స్ చేశారు, ఆ సిమ్ కావాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే జోగి రమేష్ అడగగా అలాంటి నాకు కాంగ్రెస్లో యూత్ కాంగ్రెస్ దగ్గర నుంచి ఒకే ఒక్క సిమ్ వాడుతున్నారు, నేను వేరే సిమ్ ఏది వాడటం లేదంటూ కూడా ఆయన గతంలో 17వ తారీఖు వచ్చినప్పుడు పోలీసులకు మీడియాకి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఆ దాడి సమయంలో వేరొక సిమ్ జోగి రమేష్ వాడి కొంతమందిని కూడా దాడికి ప్రోత్సహించే విధంగా ఆ దాడికి తాడేపల్లి పెద్దల నుంచి వచ్చిన సందేశాలు కూడా ఆ ఫోన్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ సిమ్ కార్డు కావాలని పోలీసులు అడిగిన నేపథ్యంలో దాన్ని ఇచ్చేందుకు కూడా తన వద్ద లేదు, ఉన్నా కూడా అది కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తాను ఇవ్వాల్సిన పని లేదనే కోణంలో కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితమే జోగి రమేష్ తన న్యాయవాదుల్ని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు పంపించారు. ప్రస్తుతం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో జోగి రమేష్ న్యాయవాదులు ఇక్కడికి వచ్చి జోగి రమేష్ తరఫున స్టేట్మెంట్ని అయితే వాళ్ళు పోలీసులకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా జోగి రమేష్ రాని పక్షంలో ఈరోజు విచారణకి రావట్లేదంటూ కూడా ఇప్పటికే న్యాయవాదులు అయితే పోలీసులకి సమాచారం అందించడం జరిగింది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సాంబశివరావు.